అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే చెప్తాను చూడండి, చూపించాను మీకు. బుతాతు పిరనండి. బుతాతు అంటే ఉల్లగడ్డలు అయితే కరెంటు పొయ్యిలో పెడతామన్నమాట. అది బుతాతు పిరన్ అనమాట. అంటే ఉల్లగడ్డలు కరెంటు పొయ్యిలో పెట్టడము బుతాతు పిరన్ అనమాట. ఇది వచ్చేసి డైట్ ఫుడ్ అండి. మామూలుగా మనమైతే ఈ చీజులు ఎన్ని తింటే డైట్ అనుకోము. ఇది ఇక్కడ వీళ్ళకి ఇదే డైట్ కాబట్టి నేను చెప్తానండి. చూడండి, దీనికి ఏమేమి కావాలంటే, ఈ బుతాతు పిరన్కి ఏమేమి కావాలంటే అండి, ఒక 3 ఉల్లగడ్డలు తీసుకున్నానండి. 3 ఉల్లగడ్డలు, ఈ రెండే ఆమెకు పెడతానమాట, ఒకటి నా కోసం పెట్టుకున్నా. 3 ఉల్లగడ్డలు మొత్తము. ఇది వచ్చేసి ఊరబెట్టిన మిరపకాయలు అండి. ఇది వచ్చేసి జిబ్దా అండి, బటరు, మిరియాల పొడి, ఉప్పు, ఇది వచ్చేసి నిమ్మకాయ రసం అండి, ఇది వచ్చేసి జబున్ అండి, చీజు, ఇది జబున్ పిజ్జా అండి, పిజ్జా చీజు, కచ్చపు, మైనీస్ అండి. దీంట్లో చీజు ఒకటి మెంతి కలర్ ఉంటుందండి, అది కూడా వేచారు. అది ఇక్కడ నాకు ప్రస్తుతానికి లేదు, నా దగ్గర దొరకలేదన్నమాట, తేలేదన్నమాట. దొరకలేదు కాదు, ఉంటాయి జమ్మియాలో, అది సంగతి. ఇది వచ్చేసి చికెన్ అండి. ఇది అంతా వేరే. ఇది వచ్చేసి చికెన్. ఇది కూడా కరెంట్ పొయ్యిలో పెడతానమాట. ఇది డైట్ కోసమే రెడీ చేసే తిండి కాబట్టి చెప్తానండి, అంతే. దీంట్లో ఏం వేసానంటే నిమ్మకాయ రసము, తెల్లగడ్డ, అల్లము, పసుపు, జాతర బెర్రీ, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా వేసానండి. మామూలుగా నేను ఈ మాదిరి చేయను, పసుపు వేయను అనమాట. పసుపు వేయను, కాకపోతే దీని మసాలా వేరే ఉంటుంది. షోర్మాలో వేసుకునే మసాలా వేస్తానమాట. రోజు ఒకేలాగా ఏమంటుందని ఈరోజు మార్చానమాట. ఇంకొకసారి చేసినప్పుడు వేరేగా డైట్లో ఏమేమి వాడతారు అది చికెన్లో అనేది నేను చెప్తానండి. అంటే మసాలాలు ఎక్కువ లేకుండా తిన్నట్టు తృప్తిగా ఉంటుంది, మసాలా ఎక్కువ లేకుండా ఉంటుంది. ఈరోజు మాత్రం దీంట్లో మసాలా వేసానండి. ఒక రవ్వ అల్లం, తెల్లగడ్డ ఇవి వేసాను అనమాట. కొంచెం గరం మసాలా వేసాను కాబట్టి ఇది మామూలుగానే అనుకోండి కోడి, కాకపోతే ఇది డైట్లో పెడతానమాట వాళ్ళకి. అది నేను రోజు ఒకటే రకమే అండి కోడి ఇది చేసేది. అన్నము కోడి చేస్తాను అనమాట మా అరబ్బీ అన్నకి, ఈరోజు మా వదినకి చేస్తాను అనమాట. అందుకని ఇదంతా రంగము, అది సంగతి అండి. ఇది వచ్చేసి మనం ఇప్పుడు కరెంటు పొయ్యిలో పెట్టేద్దామండి. ఈ ఉల్లగడ్డలు కూడా ఎత్తిపి కరెంటు పొయ్యిలో పెట్టేద్దాము. ఈ కరెంటుతో కాలుతాయండి ఉల్లగడ్డలు. చూడండి, ఇది ఉల్లగడ్డ ఉడికిందండి కరెంట్లో. దీనికి నూనె పూయలే, ఏం పూయలే, అట్లే కరెంట్ పొయ్యిలో పెట్టానండి, కాలిందనమాట. చూడండి, ఇట్లా మధ్యలో కట్ చేసుకునేసి లోపలికి చక్కగా తోలు అట్టే ఉండేయాలండి. కాలిపోతుందండి. ఇట్లా ఒత్తాలండి, దీన్ని ఇట్లా ఒత్తుకునేసి ఈ మధ్యలో మనం కట్ చేసాం కదా, చక్కగా కట్ చేసాం కదా, ఇంక దీన్ని ఇట్లా ఒత్తుకున్నాం కదా, దీంట్లో మనము మిరియాల పొడి వేసుకుందాం కొంచెము, ఉప్పు కొంచెం వేసుకుందాము, నిమ్మకాయ రసం కూడా వేసుకుందామండి. ఇది వేసుకుందామండి. జిబ్దా కూడా వేసుకుందాము, బటర్ కూడా వేసుకోవాలి దీంట్లో. ఇదండి జబున్ అండి, జబున్ గ్లాసు కొంచెం ఈ చిన్న చెంచాతో ఒక సగం వేసానండి. ఇప్పుడు మనము వచ్చేసి దీన్ని ఇట్లా అంతా తీసేసుకున్నాం కదా, కొంచెం ఫస్ట్ ఇట్లా అనుకుందామండి. ఇట్లా అంతా ఇట్లా షాక్తో ఇట్లా అనేసుకోవాలంతా. ఈ ఉల్లగడ్డ తోలు పీకకూడదు, ఉల్లగడ్డ తోలు పీకితే ఇంకా అంతా పోతుంది, అందుకని తోలుతో కూడా వేసింది. కాలిపోతుందండి, ఇప్పుడిప్పుడే తీసాను అనమాట. ఇట్లనే ఉండాలి వేడిగా, దీన్ని ఇట్లా అంతా ఇట్లా అనుకుని వేసేయాల. ఇప్పుడు మనము జబ్బును చీజ్ వేసుకుందాము.
ఈ వేడికి చీజ్ అంతా కరిగిపోతుందండి. అది మనము జిబ్దా వేసినాం కదా, జిబ్దా కూడా అంతా కరిగిపోతుంది ఈ వేడికి. చీజ్ ఇంకా కొంచెం వేద్దాము. దీని అంతా ఇట్లా అంతా దీన్ని మెత్తగా చేసేసుకుందాం. దీన్ని ఇట్లా చాక్తో ఇట్లా మెత్తగా చేసేసుకుందాము. ఇదంతా ఇట్లా అనేసుకున్నాం కదండి. మళ్ళీ మనము దీన్ని మళ్ళీ ఇట్లా అనేసేయాలా. ఇట్లా అనుకుండేసిన తర్వాత దీనిపైన మిరపకాయలు పెట్టుకుందాము. బాగానే ఉంటుందండి రుచి. ఇట్లా కాల్చుకున్నాం కాబట్టి ఉడకబెట్టింది ఒక రుచి ఉంటుంది, ఇట్లా కాల్చింది ఒక రుచి ఉంటుంది. ఇది మా వదిన తింటుంది అన్నమాట కారము, అందుకని చెప్పి ఎక్కువ వేస్తాను మిరపకాయలు. ఇప్పుడు వచ్చేసి మనం ఒకరు కచ్చేపు వేసుకుందాము. కచ్చేపు ఎక్కువ తింది ఇష్టపడదు, అయినా కూడా ఒకరు వేస్తాను. ఇది వచ్చేసి మైనీస్ అండి. మైనీస్ కూడా కొంచెం వేసుకుందాము. ఒకదానికే వేసానండి, ఇంకొకదానికి వేయను. చూడండి మొత్తానికి రెడీ అయిపోయిందండి బుతాత్ పిరను. ఇది ఈ కోడి కూడా ఇంకా మనము కరెంట్లో కాల్చేసుకున్నాం కదా. ఒకటి వచ్చేసి ఇది పుదీనా ఆకు పెట్టాను ఎచ్చుల కోసం అనమాట. ఇది వచ్చేసి బద్దునూస్ అండి. ఇది కొత్తిమీర మాదిరి ఉంటుంది కానీ కొత్తిమీర కాదు, ఇది బద్దునూసు. దీన్ని ఇట్లా పెట్టినాము. దీన్ని కట్ చేసి పెట్టానండి, ఇట్లా పొడి కట్ చేసి పెట్టాను అది చికెన్ ముక్కని. ఇది దీనికి ఒకదానికే వేసానండి కచ్చెప్పు మైనీసు, ఎందుకంటే ఆమె తింది ఎక్కువ అనమాట. ఇంకొకదానికి కచ్చెప్పు మైనీస్ వేయలేదు. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఎప్పుడో 7-8 ఏళ్ళ క్రితం నేర్చుకునేటి అండి ఇవన్నీ. చూసినేటి నేను ఒకసారి కూడా చేయలేదు. అయ్యే ఈ పొద్దు నాకు పనికొచ్చినాయి అనమాట. అవి ఎప్పుడో చూసినట్టు ఇప్పుడు నాకు పనికొచ్చినాయి చేయడానికి. అదే అండి, నేనేం చదువుకోలేదండి, రాసుకోలే, దీంటిని చేయలేదండి. ఎప్పుడో చూసినట్టు ఇప్పుడు గుర్తుపెట్టుకొని చేశాను అనమాట. సరే అండి, అందరికీ